ప్రజల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, కలువరి ప్రేమ నుంచి అనుదినము నూతనమైన వాగ్దానముతో మన యేసయ్య మనకు సజీవులకులో బ్రతికి ఉన్నామని మనకు ఇచ్చినట్టు వాగ్దానం బట్టి మనం వింటున్న మనందరము కూడా దేవుని నామకు ప్రేమైన బిడ్డలకు ఉండాలని, మీరు మీ కుటుంబంలో మీ పిల్లలు ఆరోగ్యము కలిగి దేవుని యొక్క ఆశీస్సులతో దీవించబడి ఆశీర్వదింపబడి మీ కుటుంబం ఎప్పుడు ఎల్లప్పుడూ సమాధానం ఆయన ఇచ్చు సమాధానం మీకు అనుగ్రహించబడి ఉన్నదని నమ్మినట్టు వారు విశ్వసించిన వారు మీ కుటుంబంలో అద్భుతములు ఆశ్చర్యకాలను నడుచును గనక. ఎందుకంటే నమ్మినట్టు బిడ్డలకు సమస్తము సాధ్యమని చెప్పిన ఆ యేసయ్యే ఈరోజు మనందరినీ ఓదార్స్తున్నాడు, సమాధానపరుస్తున్నాడు. శ్రమల కాలంలో ఉంటున్నాం, ఆపద కాలంలో ఉంటున్నాం, అనేక ఇబ్బందులు ఉంటున్నాం, ఇక్కట్లో ఉంటున్నాం. ఉన్నట్టు వారికి ఆయన నూతనమైన వాగ్దానముతో మనందరినీ ప్రేమిస్తూ మనకిచ్చినట్టు ఈ దినము ప్రభువైన యేసయ్య ఇచ్చినట్టు వాగ్దానము ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనం. నీవు పైవాడిగా ఉందివే కానీ కిందివాడుగా ఉండవు. నీవు పైవాడిగే ఉండువు కానీ కిందివాడుగా ఉండవు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం కింద వారమే కదా. మరి ప్రభు అయిన అంటున్నాడు, నువ్వు పైవాడిగా అంటున్నాడే, ఇది ఏమిటి అనగా, నీవు భూమి మీద ఉన్నప్పటికీ నువ్వు ఆత్మలో ఫలించి బిడ్డవు గనక దేవుని చిత్త ప్రకారము దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్న వాడివి కాబట్టి నువ్వు పైవాడుగా ఉంటున్నావు. కిందివాడిలో లోకములో ఉన్నట్టు వారిలో ఉంటున్నప్పటికి కూడా నిన్ను దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు పైవాడుగా ఉంటావు కానీ కిందివాడుగా ఉండవు. అనగా కిందివాడంటే ఎవడు? భూలోక సంబంధమైన లోక సంబంధమైన ఆత్మ సంబంధము కాకుండా శరీర సంబంధముగా జీవిస్తూ విశ్వసించకుండా దేవుని మాటలు వినకుండా ఆయన మాటకు లోబడుకున్నట్టు వారందరూ కూడా కిందివారు అనబడుచున్నారు. మరి పైవారు అనగా దేవుడు ఎవరినైతే తోకగా లేక తలగా నియమించినాడో, నీ తండ్రి నిన్ను తలగా నిర్మించున్నాడు, ఆయన తోకగా నిర్మించుడు. ఎందుకంటే నీవు దేవుని చిత్తమును గ్రహించిన వాడివి, దేవుని మహిమను పొందుకున్న వాడివి, వాక్కు శక్తి పొందుకున్న వాడివి, ప్రార్థన శక్తి పొందుకున్న వాడివి. కాబట్టి నీవు పైవాడి ఉండాలా. ఎందుకనగా ప్రభు యెహోవా దేవుడు ఇచ్చిన వాక్యములను ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నావు. కాబట్టి ఆయన ఈరోజు ఈ మాటలు మనతో అంటున్నాడు, మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎక్కడ కూడా ధైర్యపోకుండా నెమ్మదిగా సమాధానము కలిగి ఆయన ఇచ్చిన సమాధానం పొందుకుంటూ ఉండాలనే ప్రభు ఈరోజు నిన్ను ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. అయితే ప్రభు అంటున్నాడు, మనము భక్తిహీనులు కాకుండా ఈ లోకములో ఎలాంటి వారు ఉండాలా? భక్తి కలిగి ఉండాల. భక్తి కలిగి ఉండటం వలన ఈ లోకములో నువ్వు నీ సొంత బుద్ధితో నీతిమంతుడు అని భక్తి కలిగి ఆయన నిమిత్తమే నిలిచిన వాడిగా ఉండాలి. ఎవరి నిమిత్తము? దేవుని నిమిత్తముగా నిలిచి బ్రతుకువాడిగా ఉండాలి. ఎలాంటి బతకాలంటే దేవుణ్ణి ప్రతిదినము ఎల్లప్పుడూ స్తుతిస్తూ, ఎల్లప్పుడూ ఘనపరుస్తూ, ఎల్లప్పుడూ ఆయనకు మహిమ కలిగినట్టుగా ఆయన ఆజ్ఞలు మాటలు విని గమనించి వారు ఆయన ఎల్లప్పుడూ ఏం చేస్తారండి? స్తుతిస్తారు, ఆరాధిస్తారు, ఘనపరుస్తారు. సమయం ఉంటే ఆయన ఎప్పుడు ఆయనతో పాటలు పాడి ఆరాధిస్తూ ఉంటారు. మరి నాట్యకమాడి తాంబూర సితార వాద్యములతో ఆయనను స్తుతించే కుమారులుగా ఏర్పడుచున్నట్టు కృపకాలములో మనం ఉన్నాం. కృపకాలం మన ముందు ఉంచున్నాడు. ఈ ముందు ఉంచున్నట్టు కృపకాలంలో నువ్వేం చేయాలి? నాట్యమాడి దేవుణ్ణి ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? తాంబూర చితార వాద్యములతో, మోహములతో, అన్నిటితో ఆయన్ను ఆరాధించి స్తుతించి ఘనపరచాలి. అలాంటి వాడిగా ఉండటానికి ఇష్టపడుతున్నావా? అలాంటి బ్రతకటానికి ఇష్టపడుతున్నావా? అలాంటి అయితే నీవు నీ జీవితంలో రక్షణ పొందుకున్న కుమార్తె, నువ్వు ఎప్పుడు సువార్త చేయాలి, ఎప్పుడు ప్రార్థించాలి. ప్రార్థనలోనే నీవు దేవుణ్ణి మయంపరిచే బిడ్డగా ఉండాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుచున్న కనుక. ఎందుకంటే ఆయన మహాదేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షము కాక మునిపే
ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండాలంట. ఈ బిడ్డలు ఎలాంటి వారంటే, మన రక్షకుడైన మహాదేవుడైన మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షంగా పడక మునిపే, రాక మునిపే దేవుని కోసము ఎదురు చూస్తూ, స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆయన మాటలు విని, ఆయన ఆజ్ఞను అనుసరిస్తూ, నడుచు జీవించమని, బ్రతుకుతూ ఉండాలని దేవుడు ఈరోజు మనకు వాక్యం ద్వారా చలవిచ్చిన దేవునికి స్తోత్రం. మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాధ్యం గల తండ్రి పరిశుద్ధుడా, మీరు రాబోయే సమయం వచ్చుచున్నది గనక నాయనా, మీరు ప్రత్యక్షం కాక మునిపే నాయనా, మిమ్మల్ని తండ్రి మేము స్తుతిస్తూ, గణపరుస్తూ, మయంపరచటానికి మాకు శక్తిని, బలాన్ని దయచేయమని జీవం గల దేవుడా, మరి సమయంలో నాయనా, మీరు లోకానికి వచ్చే మునుపు నాయనా, మమ్మల్ని తండ్రి తలగా నిలుపుతున్నావు నాయనా, తాకగా లేదన్నావు, మీరు పైవారిగా ఉండవాలంటున్నావు. అవును ప్రభువా, మేము ఆత్మ సంబంధమైన పిల్లలందరూ పైవారిగా ఉంటున్నారు. పై ఆలోచన కలిగి, పై తలంపులు కలిగి, ఆత్మశక్తితో, బలముతో, విశ్వాసంతో, నమ్మకంతో, ఆవాలిగింజంత విశ్వాసము కలిగి దేవుణ్ణి మయంపరిచే గుణలక్షణములు ప్రతి ఒక్కరికి దయచేయమని నైనా, మీరు ప్రత్యక్షింపబడక మునిపే మిమ్మల్ని చూచి, మిమ్మల్ని ఎదురు చూస్తూ, నా జీవము గల దేవుడు లోకానికి రాబోచున్నాడని అందరం ఆశపడి ఎదురు చూసే కృప సాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.